వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో ముందుగా మినీ మహానాడు కార్యక్రమాలు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కీలక నేతల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి మినీ మహానాడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అసంతృప్తి ఎమ్మెల్యేలకు అడ్డాగా మారుతూ ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం ఎవరైతే జ్యోతుల నెహ్రూ మరి ఎమ్మెల్యేగా ఉన్నారైనా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మరి పిఠాపురం పార్లమెంట్ పరిధిలోనే ఆయన జగ్గంపేట నియోజకవర్గం ఉంది, జగ్గైపేట నియోజకవర్గం. సో ఈ జగ్గైపేట నియోజకవర్గానికి చెందినటువంటి మరి జ్యోతుల నెహ్రూ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, కొంత అసంతృప్తి వెళ్ళగక్కారు. మరి ఆ కాకినాడ జిల్లాలో తెలుగుదేశం వారికి గుర్తింపు ఇవ్వట్లేదని, సరైనటువంటి పదవులు రావటం లేదని సో ఆయన జ్యోతుల నెహ్రూ గారు ఆయన అసంతృప్తి వెళ్ళగక్కారు. అదేవిధంగా మరి గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ చాలామందితో పొత్తు పెట్టుకుంది, తర్వాత మళ్ళీ ఒంటరిగానే పోటీ చేసింది అని చెప్పేసి చాలాసేపు ఆయన ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగానికి సంబంధించి జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది అటు జనసేన టీడీపీ మధ్య. ఎందుకంటే 2 పార్టీలు బీజేపీతో కలిసి వారు 164 స్థానాలు సాధించినటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో అసలు జనసేనకి కనీసం డైరెక్టర్ పదవులు కూడా కొన్ని జిల్లాల్లో ఎవరికి రాని పరిస్థితులు, కొన్ని నియోజకవర్గాల్లో అయితే జనసేన నాయకుల్ని కనీసం టీడీపీ నాయకులు గుర్తిస్తున్న పరిస్థితులే లేవు. ఇది వాస్తవం. మరి ఒక కాకినాడ జిల్లా అంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కాకినాడ పార్లమెంటు కూడా జనసేన పార్టీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నాడు. సో కాబట్టి కాస్త ఆ రేషియోలో ఒక 10% ఎక్కువ జనసేనకు వచ్చిందేమో అక్కడ నామినేటెడ్ పదవులు. సో ఈయన మాత్రం దానికి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అదేవిధంగా ఒంగోలు చూస్తే అక్కడ మినీ మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు, ఇది 1వ సారి కాదు, దాదాపు 5వ సారో 10వ సారో ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా దామచర్ల జనార్దన్ గారు పదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. సో అక్కడ ఒక రణరంగ వాతావరణం, అంటే అసంతృప్తి మహానాడు అక్కడ కూడా. అదేవిధంగా మరొక ఎమ్మెల్యే ఎవరైతే బండారు సత్యనారాయణ గారు ఉన్నారో మరి ఆయనకి సరిగ్గా నిధులు రావట్లేదని, నిధులు ఇవ్వట్లేదని కూటమి ప్రభుత్వం అందరిని ఒకే రకంగా చూడాలి, అందరు ఎమ్మెల్యేలకు ఒకే రకంగా నిధులు ఇవ్వాలి, మాది వెనకబడ్డ ప్రాంతం, మాకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయనకు అసంతృప్తి వెలగక్కుతూ ఉన్నారు. సో అంటే మినీ మహానాడు కార్యక్రమం అసంతృప్తులకు అడ్డాగా మారింది. సో మరి మహానాడు కార్యక్రమంలో మరి ఈ నాయకులందరూ మరి ఏం ప్రసంగిస్తారనేది ప్రజలు కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ పబ్లిక్లో కూడా నెలకొంది. సో అదేవిధంగా మహానాడు కార్యక్రమం తర్వాత మరికొన్ని అరెస్టులు ఉంటాయనేటువంటి ప్రచారం సాగుతుంది. దీనికి కూటమి నేతలు చాలా బలంగా చెప్తా ఉన్నారు. మహానాడు తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది కీలకమైనటువంటి నేతలకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని. సో అదొక ఎపిసోడ్. అయితే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి పేర్నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పరామర్శించి సో వంశీ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు పేర్నాని. బెయిల్ రాగానే మళ్ళీ కేసులు పెడుతున్నారు, ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదు, వంశీని బలి తీసుకోవాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు కానీ ఈ విషయం మీద పునరాలోచించుకోవాలి. ఏదైనా ఆయన తప్పు చేస్తే మీకు ఆయన మీద కక్ష ఉంటే 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టండి, తప్పులేదు. అంతేగాని ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆయన ప్రాణాలను బలి కొనాలనేటువంటి ఆలోచన కనుక మీకుంటే అది మీ ప్రభుత్వానికే అది పెను ప్రమాదంగా మారుతుందో చూసుకోమని చెప్పేసి పేర్నాని గారు హెచ్చరించారు. మరి అదేవిధంగా ఇది మహానాడు కాదు దగానాడు అని చెప్పేసి ఇంకా ఆయన చాలా మాట్లాడారు. ఇవన్నీ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. సో మహానాడు వేదికగా అసంతృప్తులు. సో ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరి కొద్దిసేపట్లో వారు కూడా జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, మరి కొద్దిసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్. అసంతృప్తుల మహానాడు ఒప్పుకుంటారా? ఈయన అసంతృప్తి వెలగక్కడానికి మినీ మహానాడు వేదిక దొరికిందా? ఎందుకంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవచ్చు కదా మీ ఎమ్మెల్యేలు, బహిరంగంగా మాట్లాడటం అవన్నీ కూడా మీ అపోజిషన్ వారికి ఒక ఆయుధం ఇచ్చినట్టు కాదా? సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే సంవత్సరం కూడా కాలేదు ఇంకా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ ఎమ్మెల్యేలే అసంతృప్తికి లోనవుతుంటే ఇంకా సాధారణ కార్యకర్తలు ప్రజల పరిస్థితి ఏంటి సప్తగిరి ప్రసాద్ గారు? ఏంది అసంతృప్తి నాకు అర్థం కాలేదు. మీరే చెప్తున్నారు అసంతృప్తి సార్. ఒక పొలిటికల్ పార్టీ అనేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. ఒక పొలిటికల్ పార్టీ 164 సీట్లు భారీ మెజారిటీ
అందరూ పదవులు ఎక్స్పెక్ట్ చేయటం సహజం. అక్కడక్కడ చిన్న చిన్న డిసాటిస్ఫికేషన్స్, క్వశ్చనింగ్స్ ఇవన్నీ ఉంటాయి, కామన్. ఏ పార్టీలో లేదు అసంతృప్తి? ప్రతిపక్ష పార్టీలో లేదా? ఉంది. అధికార పార్టీలో ఇప్పుడు 5 మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యులలోనే 5 మంది అన్నదమ్ముల్ని ఒక లైన్ లో పెట్టి కుటుంబాన్ని నెట్టుకొని రావడమే ఈ రోజుల్లో కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఉంది. అటువంటిది దాదాపు 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చిన్న చిన్న ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత చిటపటలు సహజం. దాన్ని పెద్ద భూతద్దంలో చూసి ఏదో అయిపోయింది, కొంప కొల్లేరు అయిపోయింది, ఏదో నాశనం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడం నాకైతే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కడ అసంతృప్తి? ఎవరు మాట్లాడినారు? ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది విన్నారా మీరు? జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడినారు, విన్నారు. ఏదో డిసాటిస్ఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు పదవులు అన్న తర్వాత అందరికీ ప్రతి ఒక్కరూ పదవులకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే, అర్హత ఉన్న వాళ్ళే. ఏ నాయకుడు కూడా అందరికి పదవులు కట్టబట్టలేరు. సో అందరికి పదవులు ఇస్తే పనిచేసే కార్యకర్తలు ఎవరు? కార్యకర్తలు అందరూ పదవులు కోరుకుంటారు, ఇంకా అందరూ నాయకులే అవుతారు కానీ కార్యకర్తలు ఉండరు. సార్ మీరు ఇంత నమ్ముతారు దాదాపు 64,000 దరఖాస్తులు వచ్చినాయి నామినేటెడ్ పదవుల కోసం. 64,000 ఆఫ్ అప్లికేషన్. అందులో ఫస్ట్ ఫేజ్ లో ఒకరికి, సెకండ్ ఫేజ్ లో ఇంకొకరికి, పార్టీ పదవులు ఇంకొకరికి. ఇవన్నీ అకామిడేట్ చేయటం అనేది నాయకత్వానికి ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అది ఇప్పుడు ఒక చోట కొత్తగా ఒకడు పార్టీ నుండి వచ్చి ఉంటాడు, కొత్తగా వచ్చి ఉంటాడు ఎలక్షన్స్ ముందు. వాడి వల్ల పార్టీకి అడ్వాంటేజ్ వచ్చి ఉంటుంది, ఆ నియోజకవర్గం లబ్ధి పొంది ఉంటుంది. అతనికి ఆ రోజున్న పరిస్థితులు ఏదో ప్రామిస్ చేసి ఉంటాడు లీడర్ అనేవాడు, నువ్వు సహాయం చేయబ్బా పార్టీ ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు ఎక్స్ అనే లీడరు ఒక మండలంలో పూర్తి కమాండ్ ఉంటుంది. అతనితో పాటు ఎంత హీనపక్షంగా అతను చెప్పినా చెప్పకపోయినా, తిరిగినా తిరగకపోయినా అతని పార్టీలో ఉంటే 2,000 ఓట్లు వస్తుంది. ఆ 2,000 ఓట్లతో నియోజకవర్గం గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ ముందు పార్టీలోకి వస్తాడు, చేర్చుకోవాల్సిన పరిస్థితి. పార్టీ గెలిచిన తర్వాత అతనికి ఏదైనా నామినేటెడ్ పదవి ఒకటో అక్కడక్కడ తటస్థులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మన పార్టీ క్యాడర్స్ దాన్ని భూతద్దంలో చూపించి ఏదో రభస్ చేసి రచ్చ చేస్తే దాంట్లో వచ్చిన అడ్వాంటేజ్ కూడా ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజకీయాలలో గుర్తుపెట్టుకోవాలి సార్, పేషెన్స్ స్పేస్, ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపిక లేకుండా రాజకీయం చేస్తే ఈ ఎక్కడైనా సక్సెస్ అవుతా గానీ ఇక్కడ సక్సెస్ కాలే. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనా ఎనీ పొలిటికల్ పార్టీ మీరు చూడండి, ఓపిక ఉన్నవాడికి, ఓర్పు సహనం ఉన్నవాడికి తప్పకుండా ఏదో ఒక రోజు ఆ కష్టం అంతా కూడా కలిసి వస్తుంది. ఆవేశపడి సెల్ఫ్ గోల్ వేసుకుని హిట్ వికెట్ చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం. అది వాడి తలరాత, వాడి కర్మ. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తే కూడా వాళ్ళకి బ్రెయిన్ బుర్రకి ఎక్కదు. మనం ఏం చేయలేం. వాళ్ళు ఏం చేస్తాం చెప్పు? నువ్వు మునిగిపోవాలని రాసి పెట్టుంటే ఎవరేమైనా చేయగలరా? పేషెన్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్. అందుకనేసి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, టూ మచ్ ఆఫ్ పేషెన్స్ కూడా మరీ ఎక్కువ అయిపోతుంది, టు సర్టన్ లిమిట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు సర్వీస్ చేయండి. మీరు చెప్పేట్టు పార్టీలో అసంతృప్తి ఉంది, ఇంకోటి ఉంది అంటే నేనైతే ఒప్పుకోను. చిన్న చిన్నవి మా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి రాగాలు మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం, ఏదైతే జరిగిందంటే చర్చించుకోవడం కామన్. దాన్ని భూతద్దంలో చూపించేసి మీడియా వాళ్ళు ఏదో అయిపోయింది కూటమిలో పంప కొల్లే రేపు పుష్టింది అంటే మనం ఏం చేయలేం. వాళ్ళకి మేము కౌంటర్లు ఇచ్చుకుంటూ పోలేం కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఏమి పిలిచి ఇలా మాట్లాడకూడదు బాబు అని ఎమ్మెల్యేలకి ఏం చెప్పేది ఏమి ఉండదా సార్? చెప్పిన వినరా? అటువంటిది ఏముండదు సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, మా జిల్లా నాయకత్వం ముందు నేను గట్టిగా మాట్లాడతాను, డామ్ డూమ్ అంటాను. పెద్ద ఆయన దగ్గర పోయిన తర్వాత డామ్ సరే సార్ మీరు ఎట్టి చెప్తే అట్లే సార్ అని వస్తాం. అంతేగా ఆయన దగ్గర పార్టీలో సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా ఒక ఎస్సీ లీడరు, సీనియర్ మోస్ట్ లీడరు, నాకు పదవి రాలేదు, డామ్ డూమ్ అని ఎగరతాం. ఇక్కడ జిల్లా స్థాయి నాయకత్వం ఏమండి అనేసి పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన భుజం పైన చేసి నేను చూసుకుంటాను లేబ్బా ఎందుకు ఆవేశపడతాను అంటే ఆడికి సైలెంట్ అయిపోతాను. ఇట్స్ కామన్. నేను ఎన్ని చూడలేదు ఇవన్నీ, ఎంతమంది ఇక్కడ ఎగిరినారు.
పెద్ద ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చూసుకుంటానులేమా లుక్ ఇంటూ ఇట్ అంటే అడిగి అయిపోతారు, ఎవరు నోరుతారు. కాబట్టి ఇట్స్ ఎ కామన్ అసంతృప్తి అనేది కుటుంబాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి దీన్ని అంత పెద్దగా చేసేదో అయితే దీన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటారు. ఇక ఈ 5 ఏళ్ళు ఎన్ని కామన్ అంటారు. అయితే పక్కాగా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్, నా వర్డ్స్ అన్ని కూడా ప్రాక్టికలే, ఇక్కడేం పొలిటికల్ ఏం లేదు. ఒక రాజకీయ పార్టీలో అసంతృప్తి అనేది, ఆవేదన అనేది టికెట్ ఇచ్చేటప్పుడే మీరు చూసుంటారు. అవును, తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మేము 20 ఏళ్ళు పనిచేసినాం, 40 ఏళ్ళు పనిచేసినాం, మాకు టికెట్ లేదు, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారంటే గెలవాలా, తప్పదు. పొలిటికల్ పార్టీ అంటే వీ షుడ్ విన్. దాన్ని ఎన్నైనా మాట్లాడుకుంటాడు, దానికి మన సంబంధం. మనం అధికారంలోకి రావాలి, ప్రజల్లోకి ఏదైనా సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండాలంటే వీ షుడ్ కమ్ ఇన్ టు పవర్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సప్తగిరి ప్రసాద్ గారు. మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. నాగేంద్ర గారు నమస్తే అండి. నాగేంద్ర గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒక్క నిమిషం. ఓకే, యా వినిపిస్తుంది. సో మొత్తానికి మినీ మహానాడు కార్యక్రమంలో కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన నాయకుల్ని ఉద్దేశించి వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎగ్జాంపుల్ జగ్గంపేట ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు మరి జనసేనలో ఎవరికో ఒకరికి జోడు పదవులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడారు. వారి రేషియో తగ్గిపోతుందని చెప్పేసి మాట్లాడారు, మీరు వినే ఉంటారు. అదేవిధంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ ఆయన విమర్శించడం మొదలుపెట్టారు. సో ఏంటి తాతంశెట్టి గారు, ఇది కామనేనా? పెద్దగా దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? సరే, ఒక గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. చాలా తర్వాత మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీ ద్వారా 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మినీ మహానాడు అనేటివి ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ మినీ మహానాడు అయ్యో ఏందది వినిపిస్తుందా? వినిపిస్తుంది నాగేంద్ర గారు. మహానాడుకు ముందు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జరుపుకుంటా ఉన్నారు కార్యకర్తలు. ఓకే ఓకే సరే, ఇదేంటంటే మహానాడుకు ముందు ఒక ప్రిపరేషన్ మీటింగ్స్ అండి. అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రేపు ఆ మహానాడుని ఎంత దిగ్విజయం చేయాలనేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసుకుంటున్నారు. నేనేమంటానంటే, ఇక్కడ అసమ్మతి రాగు. మీరు జ్యోతుల్ నెహ్రూ పేరు చెప్పారు. మీరు జ్యోతుల్ నెహ్రూ అసెంబ్లీలోనే స్పీకర్ ముందే ఆయన అసమ్మతి ఎదిలి కూర్చున్నాడు. ఇంకంతేనా సార్, నేను కూర్చుండేనా, నాకు ఇంకొక నిమిషం ఈరా అని. అంటే ఆయన ఏదో వాయిస్ వినిపిస్తుంది సార్, ఒకసారి ఆఫ్ చేయమని చెప్పండి. ఇంకోరు వాయిస్ ఏదో నాకు వినిపిస్తుంది గట్టిగా. ఓకే, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. తర్వాత ఈ దామచర్ల జనార్దన్ అనే ఆయన ఎందుకు మాట్లాడాలి సార్? అంటే ఆయన పార్టీలో లేడు, ఆయన ఆపోజిట్ ఉన్నప్పుడే మాట్లాడినాడు. ఆయనకి ఏం పని లేకుండా మాట్లాడుతాడు. నేనేమంటున్నానంటే, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీలో, సొంత పార్టీలో వాళ్ళు చెప్పలేని అంశాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, నేను జనసేన కావచ్చు, ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా వాళ్ళ సంస్థాగతంగా ప్రిపరేషన్ మీటింగుల్లో ఏముంటాయి సార్ స్పీచ్లు. కార్యకర్తలను మీరు సయాత్తంగా అండి, మీరు రెడీ అవ్వండి, మనం అద్భుతంగా జరగాలి మీటింగ్, మనం నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు మీటింగ్ చేయాలి, మన విజయాన్ని ఆ విధంగా వాళ్ళను క్రోడీకరించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ వాళ్లకు అంత ముందు జరిగిన మీటింగ్ లోనో ఒకసారి పిలవలేదనో, లేదంటే ఆ రోజు స్టేజ్ మీద ఇవ్వలేదనో ఆటోమేటిక్ గా ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు 100% ఆ వేదిక మీద అవి అడిగే అవకాశం రాదు. అవును, మేము అక్కడికి రావాలా అంటే నువ్వు ఇప్పుడు ఇది చేసినావు కదా అని చెప్పి 100% అడిగి దీనికి ఎవరు అంటే ఈ తెలుగుదేశం ఒక్కటే అడుగుతారట అంటే, నేను ప్రతి పార్టీలో అడుగుతారు. ఏ పార్టీ అయినా ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా నిన్న మొన్న సంస్థాగతంగా కొన్ని కడప జిల్లాలో జరిగినాయి. మేము ఇప్పుడు గుర్తొచ్చామా అని అడిగి లేచి ఎవరో అడిగినారు అని చెప్పి కూడా పేపర్లో వార్తుంది మా జిల్లా ఎడిషన్ లో. అంటే నేను అక్కడ పార్టీకి వ్యతిరేకం అని కాదు, అంటే వీళ్ళు మొబిలైజేషన్ వీటన్నిటి మీద పెట్టినప్పుడు కార్యకర్త ఒకవేళ గతంలో ఎప్పుడైనా అతను పోయి ఉంటే ముందు పోతారు. వీళ్ళు ఈ దామచర్ల జనార్దన్ వీళ్ళు అంటే వీళ్ళు ఏదో ఇన్సెక్యూరిటీతో ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నారన్నమాట.
మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో వారికి ఇస్తారేమో, ఇవన్నీ ఉంటాయి అంటే రేపు అభద్రతా భావం. అంటే ఇప్పుడు ఒక లీడర్ పోయినాడు, ఆయన ఏమన్నా పోటీ అయినా నేను తట్టుకోను. ఇప్పుడు సార్ పోటీ చేస్తే ఎవడైతే ఏంటి అనుకోగలిగే ఉండేవాడు బ్రహ్మనాయుడు గారు. అవును, కామ్ గా ఉంటాడు. అంటే దానికి ప్లాన్లు, దానికి ఎట్ట చేయాలి మీకు తెలుసు. ప్రాక్టికల్ గా ఇందాక ప్రసాద్ అన్న ఒక మాట అన్నాడు, నేను ప్రాక్టికల్ గా మాట్లాడితే ఏం చేయాలి. ఆ లీడర్ వచ్చినాడంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ మనం ఎవరిని చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, ఎట్ట మనకు ప్లస్ అవుతుందని రాజకీయంగా ముందుకు పోతారు. అంతేగాని అవతలని దిక్కేస్తే, ఆ నాయకుడిని దిక్కేస్తే నువ్వు వీకైపోతావు అంతే. 100% నువ్వు సైలెంట్ గా ఉంటే వారికి ఒక గౌరవం ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది. అనవసరమైన నీలాప నిందలు నువ్వు అవతలోడి మీద వేస్తున్నావు అంటే నువ్వు డీలా పడిపోతావు. నువ్వు అతన్ని ఎదుర్కోలేకపోతున్నావు, అతను నీలో ఏదో మైనస్ ఉండి అతన్ని ఎదుర్కోలేక తిడుతున్నావు అని అనుకుంటారు జనం. నేను ఇక్కడ ఫలానా ఫలానా పార్టీ అని చెప్పను, ఎవడైనా సరే నువ్వు లాజికల్ గా నువ్వు వాళ్ళు వ్యతిరేకతతో ఆ సిద్ధాంతాలతోనో లేకుంటే ఇంకో దాంతో విభేదించి పార్టీ పరంగా వ్యతిరేకించి నువ్వు మాట్లాడితే అది నో డౌట్ దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ నువ్వు పర్టికులర్ గా రెండోది మీరు ఏదో అడిగారు నాకు ఆ వాయిస్ వినిపించారు. రెండో పాయింట్ మీరు అడిగినప్పుడు నాకు ఒకసారి రిపీట్ చేయండి. అదే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకు ఏడాదిలోపే ఎందుకు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే ప్రతి పార్టీలోనే ఉంటాయి అన్నారు, కుటుంబంలోనే ఉంటాయి అన్నారు. కుటుంబంలో ఉంటే రోడ్డును పడితే అది చూసేవారు గౌరవంగా ఉండదు కదా. ఏదైనా ఉంటే అధిష్టానం దగ్గర మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. సరే, ఒక పెద్ద కుటుంబంలోనే అసమ్మతులు ఉంటాయి. ఒక పెద్ద పార్టీని నడిపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమేటిక్ ఇప్పుడు వస్తున్నాయి, మాకు లేవని కాదు. అంటే ఒక పొత్తులో ఉన్నప్పుడు ఈ మీకు తెలుసు కార్పొరేషన్ చైర్మన్లు ఇంకోటి బైబర్న్ వస్తున్నాయి. ఆడు బయట నుంచి వచ్చినాడు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి, మీకు తెలుసో తెలీదు. పార్టీలో ఒక కష్టపడిన వాళ్ళకంటే కూడా కొన్నిసార్లు క్యాస్ట్ ఈక్వేషన్ మీద వాళ్ళకి పోవాల్సింది వస్తుంది. ఇది కూడా దీన్ని కూడా అన్ని పార్టీలకు చెప్తున్నా. ఎందుకంటే ఆడికంటే నేను ఎక్కువ కష్టం చేసినా కదా, నాకెందుకు రాలేదు అన్నప్పుడు దే ఆర్ మైనారిటీస్ గా పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆ కమ్యూనిటీకి ఏమీ లేదని ప్రశ్నించుకున్నప్పుడు పార్టీ ఏం చేస్తుంది, ఆ కమ్యూనిటీకి సామాజిక న్యాయం చేసే పరంగా వాళ్ళకి ఇస్తుంది. దాన్ని మనం పూర్తిగా చెప్పి నేను కష్టపడినానంటే డెఫినెట్లీ నేను విన్నా, నేను మధ్యలో జాయిన్ అయినా ప్రసాద్ మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా పార్టీలో ఎన్నున్నా అంటే నువ్వు వ్యతిరేకించడం అని కాదు, కానీ నీ వాయిస్ ను వినిపించి నేను కష్టపడినానని అడగడంలో చంద్రబాబు వరకైనా సరే, పవన్ కళ్యాణ్ గారి వరకైనా, అట్ ది సేమ్ టైం జగన్ వారికైనా తీసుకెళ్లి మాకేం న్యాయం జరిగింది అడగడంలో తప్పలేదు. ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీ వాళ్ళైనా హక్కు. అట్లని నువ్వే పార్టీకి ఎంత గొప్పోడైనా సార్, ఏ పార్టీకైనా ఏమి కాదు సార్ పోతే ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను. పార్టీ అనేది నేను పార్టీలు మాట్లాడుతున్నా, తల్లి లాంటిది. నీకు మనోళ్ళు చెప్తుంటారు తల్లి లాంటిది, మరి వాళ్ళు మీరు వెళ్ళిపోలేదు. నా వల్లే పార్టీ నడుస్తుంది, నేనే ఈడుస్తున్నాను, నేనే అనుకుంటే అంతకంటే భూమి మీద ఉండాలి. ఎంత నాయకుడైనా ఎంత కార్యకర్త అయినా భూమి మీద ఉండాలి, వాస్తవ పరిస్థితుల్లో ఉండాలి. నేను నో డౌట్, నేను మా కార్యకర్తల మీటింగ్ లో కూడా చెప్పినాం, మనం ఈ నోట్లు వచ్చినాయి, ఇంత మెజారిటీతో గెలిచినాము అంటే అది నా బలం, మనందరి సమిష్టి బలంతో పాటు అసలు బలం మా నాయకుడు పార్టీ బలం, అంతే కదా. అంటే దాన్ని కాదని దాన్ని మనం అడగడంలో హక్కు ఉంది, కానీ వ్యతిరేకించి కొట్లాడి పేషెన్స్ వెయిట్ చేస్తే అంటే నీకోసం ఇంతకంటే ఇంకో మంచిదేదో వెయిట్ చేస్తా ఉంది అక్కడ. సార్ నేను కష్టపడేవాడు, ఏ పార్టీలో అయినా కష్టపడేవాడు, వాళ్ళ పార్టీని గొప్పగా చూసుకునేవాడు, పార్టీని డిఫెండ్ చేసుకునేవాడు, వాళ్ళ నాయకుడు గుర్తించాల్సిన అవసరం లేదు సార్. 100% వేరే పార్టీల వాళ్ళు, బ్రహ్మలాంటి జర్నలిస్టులు, టోటల్ రాష్ట్రంలో పలానా పార్టీలో ఆయన గుర్తిస్తానంటే దానికంటే మీ పదవి కంటే ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇది. అవును, రైట్. మాట్లాడదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తాతంశెట్టి గారు, మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 ఆపరేషన్ అందరూ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. సో ఏంటండి, సంవత్సరం గడవక ముందే కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలు మినీ మహానాడు వేదికగా అసంతృప్తులు వెలబుచ్చుతా ఉన్నారు. సో అది ఎందుకు అలా జరుగుతుందని అనుకోవాలి. అఫ్ కోర్స్ మీ పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్తారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి ఏదో గొడవలు వచ్చేసినాయి అని. సో ఏం జరుగుతుంది?
ఇక్కడ ముగ్గురు మాట్లాడారు. ఏదైతే ముగ్గురుతో పాటు దామర్చర్ల జనార్దన్ ఎమ్మెల్యే నలుగురు మాట్లాడినటువంటిది. నలుగురు సీనియర్ లీడర్లే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి. వాళ్ళు ఏదో నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కాదు మాట్లాడింది. దానిలో జ్యోతుల్ నెహ్రూ గారు చూసుకుంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం వెళ్ళి ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిన తెలుగుదేశంలో చాలా సీనియర్ లీడరు, మంత్రి పదవిలో ఉండాల్సినటువంటి లీడర్. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీయో చెప్పకనే చెబుతూ మాట్లాడాడు. ఏమని, అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలని పొత్తు పెట్టుకున్న పార్టీలో ధృతరాష్ట్ర కౌగుల్లాగా ఏదైతే పొత్తు ఎవరు పెట్టుకుంటే వాళ్ళు నాశనం అయిపోతారు, మనమే ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళం అనేది పాయింట్ నెంబర్ 1. ఆయన మాట్లాడింది సార్, నేను ఎక్కడ విజువల్ ప్లే చేయండి. 2, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఉభయ కమ్యూనిస్టులని నిర్వీర్యం చేసినట్టు జనసేన బీజేపీని చేయలేకపోతా మనమే అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఉభయ గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా అని చెప్పి జ్యోతుల్ నెహ్రూ గారు చేసినటువంటి కామెంట్. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకరినొకళ్ళు దెబ్బలాడుకొని ఒకరినొకళ్ళు సఖ్యతగా ఉండకుండా ఏదైతే వాళ్ళు ఒకళ్ళు నాశనం చేసుకోవాలని ఒకళ్ళు, ఇంకోళ్ళు నాశనం చేసుకోవాలని ఇంకోళ్ళు పోతే ఏ పరిస్థితి ఉందో ఆఖరికి తెలుగుదేశం నిర్వీర్యం అయిద్దని ఆయన కామెంట్స్. 2వది, పద్ధతి మార్చుకోలేకపోతే నేనే రంగంలోకి దిగుతా అంటూ టీజీ భరత్, మాజీ మంత్రి టీజీ భరత్ గారిని ఉద్దేశించి, ఎవరైతే కేఈ ప్రభాకర్, ఆయన కర్నూలు జిల్లాలో చాలా సీనియర్ లీడర్, మీకు తెలుసు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం గా పనిచేశారు, వాళ్ళ బ్రదర్. ఆయన చెప్పినటువంటి పాయింట్ చాలా కీలకమైన పాయింట్. ఏం చెప్పాడు, మంత్రి భరత్ దగ్గరకు ఎవరన్నా పనికి వెళ్తే, అంటే టీజీ భరత్ దగ్గరకు ఎవరైనా పని కోసం వెళ్తే ఎవరు వెళ్తారు పని కోసం? అదే జిల్లా వాళ్ళు వెళ్తారు కదా ఎక్కువ, జిల్లా మంత్రి కదా. ఈయన నియోజకవర్గం వేరు, ఆయన నియోజకవర్గం వేరు. సో ఈయన ఆధార్ కార్డులు అడిగి మరి, అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డులు చూసి మరి పనులు చేస్తున్నాడు. అంటే ఏంటి, తన నియోజకవర్గం అయితేనే చేస్తున్నాడన్నా లేకపోతే ఎట్లా? అంటే మన కేఈ కృష్ణమూర్తి గారి నియోజకవర్గం వాళ్ళు వెళ్తే చేయట్లేదనేమో. పత్తికొండ సంబంధించి ఆయన కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రభాకర్. సో అంటే పత్తికొండ నియోజకవర్గం వాళ్ళు వెళ్తే పని చేయట్లేదేమో. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి తెలుగుదేశం వాళ్ళు దానికి వివరణ ఇవ్వాలి. 3, ఎవరైతే మీరు అన్న బండారు సత్యనారాయణ మూర్తి గారు, ఆయన పదవుల గురించి మాట్లాడాల. నా నియోజకవర్గంలో నేను తిరగలేకపోతున్నా, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి చేయలేకపోయా, నిధుల కేటాయింపులో ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఇది 3. 4 ఇస్తున్నారు, నా ప్రాంతం వెనకబడ్డ నియోజకవర్గం నాకు ఇవ్వట్లేదు అనేది ఆయన బాధ. సార్, నియోజకవర్గంలో తిరగలేకపోతున్నాను, నన్ను ఒక పని కూడా చేయలేకపోతున్నా, ఆయన మాట్లాడి కాంటూ వీడియో ప్లే చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద నేనేమో నెగిటివ్ ప్రచారం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవే మాట్లాడుతుంది. ఎందుకు మనకు సంబంధం లేనటువంటి అంశం కూడా. కానీ రాష్ట్రంలో వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడింది ప్రతిదాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇదే జ్యోతుల్ నెహ్రూ, దామర్చర్ల జనార్దన్ గారు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఏదైతే రోజు ప్రతిసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తానే ఉన్నాడు అనుకోండి, అది కామన్. మరి జనసేన నాయకుల నుంచి కూడా వాళ్ళు స్పందన లేదు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్దపేట వేస్తానని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. నిన్న ఆల్రెడీ ఒంగోలులోనే ప్రెస్ మీట్ నిర్వహించారు జనసేన నాయకులు. అందులో అక్కడ కార్పొరేటర్ కూడా, స్థానికంగా గెలిచిన జనసేన కార్పొరేటర్ కూడా ప్రెస్ మీట్లో ఉన్నారు. దామచర్ల గారిని గట్టిగానే ఇంకొకసారి ఇలా మాట్లాడుతూ అందరం కలిసి పనిచేసుకుందాం, మీకు నిజంగా మీరు అంత ధైర్యం ఉంటే, మీరు ఏదో అంత పెద్ద నాయకుడిగా మీరు ఫీల్ అయితే మీరు రాజీనామా చేయండి, బాలినేని గారు మీరు ఇద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పేసి కూడా చాలా కఠినంగా వాళ్ళు మాట్లాడారు. లోకల్ కార్పొరేటర్ లో మీరు, లేదంటే మీరు అన్నట్టు లోకల్ కి సంబంధించిన నాయకులు మాట్లాడితే కాదు కదా, ఎవరికాలు వర్గాలుగా విడిపోయి మాట్లాడటం కాదు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేశారు, లేదా మీ అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వాస్తవంగా జనసేన పార్టీ అంటే సీనియర్ లీడర్ ఆయనే అవుతాడు, అందరిలో కల్లా సీనియర్ ఎవరు రాజకీయాల్లో అంటే. సో అతను అయినటువంటి పరిస్థితి, కానీ అతనికి కూడా అక్కడ ప్రయారిటీ లేదు అనేది క్లియర్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే మాట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన ప్లేనరీలో చెప్పారు, మీకు గుర్తుందో లేదు? జనసేన ప్లేనరీ జరిగితే పిఠాపురంలో, ఇక్కడ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోకపోతే ఇక్కడ మేమంతా నాశనం అయిపోతున్నాం, కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాకుండా కొలికిపూడి శ్రీనివాస్ గారు సాక్షాత్ ఆయన వెళ్ళి, ఇదిగోండి బెల్ట్ షాపులు ఉన్నాయి, నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి, పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఒక్క బెల్ట్ షాప్ తీసేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే ఇసుకకు సంబంధించి సాక్షాత్తు అసెంబ్లీలో ఇందాక నాగేంద్ర గారు గుర్తు చేసినట్టున్నారు, అది అసెంబ్లీలోనే మాట్లాడారు జ్యోతుల్ నెహ్రూ గారు స్పీకర్ గారు ముందే అని. దేని గురించి మాట్లాడారు అంటే ఇసుక చెప్పలేదు వారు, మామూలుగా
నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. నాకు ఇవ్వట్లేదు. ఇసుకకు సంబంధించి మాట్లాడుతూ ఇసుకకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇసుక విధానం బాగాలేదు, పాత విధానమే బాగుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు ఇసుక విధానం ఉచిత ఇసుక అని చెప్పి దోపిడీ జరుగుతుంది ఆయన కంటిన్యూ చేయబోతుంటే మైక్ కట్ చేశారు స్పీకర్ గారు. సో ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడు ఒక 5-6 ఎగ్జాంపుల్ చెప్పా. సో ఇక్కడ జరుగుతుంది. ఇంకా లోకల్లో అయితే మీకు ఎక్కువ తెలుసు జనసేన తెలుగుదేశం వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి మాట మంతి ఉందో. సార్ ఒకటైతే క్లియర్, అవును, వాళ్ళు అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూటమి కట్టారనేది వాస్తవం. కేవలం అధికారమే పరమావధిగా, రేపొద్దున రాష్ట్రమే ముఖ్యము, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ఆకాంక్ష ముఖ్యం అని అనుకుంటే మీరు అన్నట్టుగా ఎన్ని లోకలు వచ్చినా కలిసే ఉంటారు. సో దానికి సంబంధించి వాళ్ళు వీళ్ళని కొట్టినా ఇద్దరు తిట్టుకున్నా ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఇద్దరి మధ్య సమస్య కాదు. ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, మంత్రులు కూడా ఇదిగో ఆధార్ కార్డులు చెక్ చేసి పనిచేస్తారంటున్నారు. ఇదే విధంగా ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు. మరి చేసినప్పుడు మరి 11 నెలల్లో మేము ఆరోపిస్తున్నది వాళ్ళ ఎమ్మెల్యేలు ఆరోపించింది రైట్ అనే కదా దానికి అర్థం. ఇదే మేము బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాము. ఎందుకు మొన్న తిరుపతిలో వెళ్ళి లైవ్ లో కూడా చూసారు మీరు, అభినయ్ రెడ్డి గారు లైవ్ లో ఎన్ని గంటలకు ఏ షాప్ కి వెళ్ళారో విత్ లైవ్ మీడియాని తీసుకొని వెళ్ళారు. సో లైవ్ లో మీరు చూసారు బెల్ట్ షాపులు ఉన్నాయని. నిన్న తిరుమలలో ఏదో కానిస్టేబుల్ పైకి మందు దాగెళ్ళింది చూసారు మీరు. అంటే ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతా ఉన్నాయి. మేము ఆరోపించిందే కొలిక్పూడి గారు ఆరోపించారు. మరి మేము ప్రభుత్వం మీద ఆరోపిస్తుంటే అది తప్పు అన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడితే తప్పు అయినట్టే కదా. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే ఇక్కడ క్లియర్ గా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారనేది క్లియర్ గా. మీకేమనిపిస్తుంది సార్ వెంకటరెడ్డి గారు? వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన 4 ఎమ్మెల్యేలు ఆ మినీ మహానాడులో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉంటే మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉందా సార్? ఒక మాట నేను చెప్తా, వాళ్ళు తిట్టుకుంటే మాకు హ్యాపీ కాదు, కానీ ఒక మాట రాష్ట్రానికి నిజంగా మంచి చేస్తే హ్యాపీ. నిన్న చూస్తే 3 సంవత్సరాల పాప సార్ కడుపు తరుక్కుపోతుంది. నిజంగా 3 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడికి పోతా ఉన్నాం? ఇప్పటి వరకు కనీసం ఒక్కళ్ళ మాట అట్లా అదేదో సినిమా టికెట్లకు సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన జనసేన మంత్రి కందులు దుర్గేష్. ఆ హరిహర వీరమల్లి గురించి ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప ఈ రాష్ట్రంలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు పాప, చిన్న పాపని, దాని మీద అసలు ఇప్పటి వరకు ఏమన్నా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎక్కడికక్కడ రోజు ఇదే దాడులు జరుగుతా ఉన్నాయి. ఇంకా శృతి మించి తెలుగుదేశం వాళ్ళు నమ్ముకుంటున్నారు. మీ జిల్లాలోనే వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లా మీ జిల్లానే బ్రహ్మనాయుడు గారు, అట్లానే నెల్లూరులో ఒకటి జరిగింది. సో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపటం ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళని చంపుకోవడం ఒక ఎత్తు. ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండడానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నా. సంవత్సరం కూడా గడవక ముందే సంవత్సరంలోనే అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వంగా ఇది రికార్డుకి ఎక్కిందని మాత్రం స్పష్టంగా చెప్తారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మాట్లాడదాం. మనతోటి సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు కూడా నమస్తే. ఏంటి మినీ మహానాడు వేదికగా ఎమ్మెల్యేల అసంతృప్తులు దేనికి సంకేతం? మినీ మహానాడు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారి పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాల గురించి బాహాటంగా ప్రస్తావించడం ఏదైతే ఉందో ఇది చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, దానిలో ఉన్న విషయాలన్నీ కూడా అంతర్గతంగా వాళ్లే చర్చించుకుంటారు, కానీ ఎప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కాదు అనేటువంటిది పాతనానుడు. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో లేనటువంటి ఈ సంస్కృతి వాళ్ళ నాయకుల్ని వైరు వర్గాలుగా మారి చంపుకోవటం, అలాగే బాహాటంగా విమర్శలు, పరిపాలన మీద విమర్శలు, అభివృద్ధి మీద విమర్శలు, లేకపోతే ఒక అధినేతలు ఇద్దరు కలిపి అధినేతలు ఇద్దరు ఒకే వరలో 2 కత్తులు పెట్టాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళేమో ఇలాగా బాహాటంగా మీడియా వేదికగా పడి రాష్ట్రం పరువు అలాగే ప్రభుత్వ పరిపాలన యొక్క పరువు కూడా తీస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎట్లా ప్రభుత్వ పరిపాలన పరువు, రాష్ట్ర పరువు ఎట్లా పోతుంది? వాళ్ళు పార్టీల మీద సంబంధించి పదవుల మీద ఒక ఆయన మాట్లాడారు, ఇంకొక ఆయన ఆపోజిట్ లీడర్ మీద మాట్లాడారు, కానీ దానివల్ల రాష్ట్రం పరువు ఎలా పోతుంది సార్? అభివృద్ధి చేయలేకపోతున్నానని సత్యనారాయణ ఆ ఎపిసోడ్ మీద ఖచ్చితంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే
బహిరంగంగా అలా మాట్లాడటం వల్ల ఏంటంటే కాస్త ఒక్కడేంటి సార్, మీరు అవకాశం ఇవ్వలేదు కానీ సార్ కేఈ ప్రభాకర్ గారు సారీ మధ్యలో డిస్టర్బ్. కేఈ ప్రభాకర్ గారు మాట్లాడింది కూడా అదే. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వెళ్తే పని చేయమని ఆధార్ కార్డు అడిగి చూసి ఈ నియోజకవర్గం అయితే చేయట్లేదు. వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి, వీళ్ళు సీనియర్ నాయకులు కాబట్టి వీళ్ళు మాట్లాడారండి. లేదండి, మీరు పైకి ఇచ్చినట్లయితే 163 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళలో సుమారు 150 మంది వ్యక్తిగత అభిప్రాయం ఇదే. వాళ్ళకి అవకాశం రాక ఊరుకుంటున్నారు తప్పితే మిగతా అందరి పరిస్థితి ఇదే. ఎందుకంటే 80,000 కోట్ల రూపాయల యొక్క పథకాలకి సూపర్ 6 హామీలకి ఇచ్చినటువంటి బడ్జెట్ 17,000 కోట్లు. ఈ బడ్జెట్ లో నిన్న గత ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా 17,000 కోట్లు ఇచ్చారు. ఇందులో గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ విధానానికి ఏదైతే ఉందో ఎలకేషన్ కి ఖర్చు పెట్టిన దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. సుమారుగా 700 నుంచి 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి సమాధానం ఎవరు కూడా రెస్పాన్సిబుల్ గా వచ్చి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏమవుతుందంటే అధికార మార్పిడి దిశగా అడుగులు పడుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి అధికార మార్పిడి దిశగా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతి నుంచి అధికార పగ్గాలు లోకేష్ గారికి మారుతున్నాయి. అంటే పార్టీ పగ్గాలు మారుతాయా లేకపోతే ముఖ్యమంత్రి పీఠం మారిద్దంటారా? ముఖ్యమంత్రి పీఠం అధికారం అనేది అందుకే అధికారం చేతులు మారుతున్నటువంటి ఈ తరుణంలో కూడా వాళ్ళకి జరిగినటువంటి సమస్యలను కానివ్వండి, లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను కానివ్వండి, వాళ్ళు చెప్పుకునే అడ్రస్ చేసుకునే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా కొత్త నాయకుడి చేతిలో వీళ్ళు మళ్ళీ చిన్న చూపుకు గురవుతారేమో అని చెప్పేసి బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఈ ధైర్యం చేయలేకపోవచ్చు కానీ జ్యోతుల్ నెహ్రూ గారు కానివ్వండి, కేఈ గారు కానివ్వండి, అలాగే బండారు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ తెలుగుదేశం పార్టీలో. వీళ్ళు మాట్లాడారు అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, దానికి ముందుగా వీళ్ళు వాళ్ళ భర్తలకు సంబంధించి ముందే ఖర్చీలు వేసుకోవటానికా లేకపోతే వాళ్ళకు జరుగుతున్నటువంటి వాళ్ళ నియోజకవర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడానిక, లేదా జనసేన పార్టీలో కొత్త నాయకులు వైసీపీ నుంచి వచ్చి వాళ్ళ యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకున్నా లేదా వాళ్ళ సీట్లను హస్తగతం చేసుకుంటారని భయపడి, లేకపోతే ముందు జాగ్రత్త చర్యలుగా పార్టీని హెచ్చరించడమా లేకపోతే పొత్తులో ఉన్న వాళ్ళని హెచ్చరించడమా జరుగుతున్నదనే మనం విశ్లేషించాలి తప్ప ఇవేదో అంతర్గత వ్యవహారంగా లేకపోతే ఇంట్లో ఉన్న పార్టీలో వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా చూడాల్సినటువంటి పరిస్థితి కాదు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి తెలుసు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి అధికార మార్పిడి అంటున్నారు, ఏం జరుగుతుంది? మహానాడు వేదికగా ఏదన్నా ఒక సంచలనమైనటువంటి ప్రకటన రాబోతుందా, జరగబోతుందా, పెను మార్పులు సంభవించబోతున్నాయా రాజకీయాల్లో? ఆయన విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు జస్ట్ అలా ఏదో ఒక కీ ఇచ్చారు. ఏం మార్పులు అంటే సార్ నాకేం అర్థం కదా, ఏం మార్పులు ఏం లేవే. చంద్రబాబు నాయుడు గారి చేతిలో నుంచి అధికారం లోకేష్ గారి చేతిలో రాబోతుంది, లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటున్నారు ఆయన. సార్ ఎవరికి వాళ్ళు ఏది కావాల్సిన అది మాట్లాడతారు, ఏది కావాల్సిన డిస్కస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఊహల్లో మనం కాదని చెప్పలేం కదా. ఆల్రెడీ లోకేష్ బాబు గారికి నాయకత్వం ఇవ్వాలనేసి అక్కడక్కడ కొందరు సీనియర్ లీడర్లు జూనియర్ లీడర్లు అంటున్నారు. అదే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ అభిమానం, దాన్ని కాదనిలేము కదా. లోకేష్ బాబు గారు దాదాపు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినారు. పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ పిల్లర్. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలను, లేకుంటే ఆయన్ని రాష్ట్ర జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడికి చేసుకోవాలను అభిమానులు కోరుకుంటారు. నేను కూడా అందులో ఒకటి తప్పే ఉంది. ఇప్పుడు మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని మీకుంటది, తాతంశెట్టి నాగేంద్ర గారికి వారి అధినేత ముఖ్యమంత్రి కావాలని వారికి ఉంటది, వెంకటరెడ్డి గారికి వారి అధినేత ముఖ్యమంత్రి కావాలని వారికి ఉంటది. ఇక్కడ ఎవరి కార్యకర్త వారి నాయకుడిని ముఖ్యమంత్రి అనుకుంటాడు. దాన్ని కాదనిలే మనం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఏదో సింగళూరు వెంకటేశ్వరరావు గారికి యూజ్ చెప్పారు, మాకు తెలియదబ్బా. పార్టీ మారబోతుంది, ఇది అధికారం మారబోతుంది. 15 సంవత్సరాల చరిత్రలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో నాయకుడికి కూడా 2 గంటల పాటు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో చర్చలు జరిపే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఓకే, అంటే ఆ చర్చలు జరిగే అవకాశం వచ్చినంత మాత్రాన
ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సేపు మరి చర్చలు జరిపారుగా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్తున్నట్లు ఆయనకు కూడా ఉన్నటువంటి దాన్నే లోకేష్ గారు అక్కడ వ్యక్తపరిచి ఉండొచ్చు. ఆయనకు కూడా ఆయనకేం లేదు అదేం కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన కూడా కరాఖండిగా ఏం చెప్పట్లేదు. 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, సుమారుగా 163 మందిని పైగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన కూడా 90,000 మెజారిటీతో గెలిచాడు. ఆయన ముఖ్యమంత్రి అధ్యక్ష పదవి కూడా అర్హుడనే కదా చెప్తుంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం అనుకోండి. దట్స్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. లోకేష్ బాబును రేపు పొద్దున మేము జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తాము అనుకుందాం. ఏముంది దాంట్లో ఆశ్చర్యం ఏముంది? అది న్యూస్ ఎందుకు అవుతుంది? మా పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎలివేట్ చేసుకుంటాము, అది కామన్. అది న్యూస్ అవ్వదు, కానీ లోకేష్ గారికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పాలనేటువంటి ఎపిసోడ్ మీద చర్చ జరిగినా అది న్యూసే. ఏముంది దాంట్లో? ఇప్పుడు లోకేష్ బాబు గారు మా రాష్ట్రానికి కాబోయే భావి ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ కార్యకర్తలు ఉంది, దాని తప్పెందుకు అవుతుంది? ఇది అది చర్చనీయం జరుగుతుంది. వినండి, దీనిపైన ఆల్రెడీ 6 నెలల క్రితమే చర్చ వచ్చింది, టీవీలలో మాట్లాడినారు, అయిపోయింది, క్లారిటీ ఇచ్చేసారు. మళ్ళీ మహానాడు జరిగినప్పుడల్లా లోకేష్ బాబు కాబోయే ముఖ్యమంత్రి అనుకుని కూటమిలో మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, మెజారిటీ పార్టీ. ఒక్క నిమిషం సత్యప్రసాద్ గారు, కొద్దిసేపటి క్రితం పేర్నాని గారు మాట్లాడారు కదా, జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీ గారిని పరామర్శించి వంశీ గారు సార్ ఇప్పుడు విషయం చెప్తానండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడేది వల్లభనేని వంశీ ఏదో ఈరోజు డాక్టర్ దగ్గర పోయి తీసుకుపోయినారట, కక్కుకున్నాడట, ఎక్కువగా విరోచనాలు అయిందంట. అంటే అదే నా దృష్టిలో న్యూసే కాదు, ఎక్కువ తింటే అజీర్తి అయిపోతే కక్కుకుంటారు. తప్పండి అది సత్యప్రసాద్ గారు. ఆయనకి ఆరోగ్యం చాలా విషమిస్తా ఉంది, ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, ప్రాణహాని ఉందని ఒక మాజీ మంత్రి మాట్లాడితే దాన్ని మనం కొట్టిపారేయడం అది కరెక్ట్ కాదు. వినండి, లెట్ మీ టాక్ ప్లీజ్. వల్లభనేని వంశీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే ఉన్న జైలుల్లో ఉన్న అనేక మంది ఖైదీలు ఒక ఖైదీ. ఆయన దేశ స్వతంత్ర సమరయోధుడు కాదు, ఇంకొకటి కాదు, అందరు ఖైదీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే గానీ ఆయన ఇంకా అంటే ఆయన శిక్ష ఖరారైన చాలా మంది అండర్ ట్రయల్స్ ఉన్నారు జైల్లో, బెయిల్ రాకుండా చాలా మంది అండర్ ట్రయల్స్ ఉన్నారు. అన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదని నేను కూడా చెప్తున్నా. అందరు మాదిరి ఆయన జైల్లో ఉన్నాడు, సాధారణ ఖైదీ, ఆయనకు ఆరోగ్యం బాగలేక చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. ఒక వ్యక్తికి జైల్లో ఉన్నప్పుడు అతనికి అన్ని రకాల మానవ హక్కులు ఉంటాయి, అందులో భాగంగానే హాస్పిటల్కి తీసుకొచ్చారు, చూపించారు. అదేంటి పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అయిపోతుంది? ఏమైపోతుంది? వల్లభనేని వంశీ వాంతులు అయితే అదేదో పేపర్ సాక్షి వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, ఆయనకి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం బాధ్యత అంటున్నారు. నాకేం బాధ్యత అండి? ఏం ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతారు, చూపిస్తారు, సెటిలైట్ తీసుకొస్తారు. ఆయనకు వాంతులు అయితే మాదే బాధ్యత, బేదులు అయితే మాదే బాధ్యత. ఏంటి సార్ మీరు చెప్పేది? నాకు అర్థం కాదు. వల్లభనేని వంశీ అంటే అందరు ఖైదీ లాగా ఆయన ఒక ఖైదీ, స్పెషల్ గా చూడాల్సిన బాధ్యత ఏం లేదే. అంతేనా వెంకటరెడ్డి గారు? అంతేనా? వినండి సార్, ఒక నిమిషం. ఆయన్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి అతన్ని హెరాస్ చేసినందుకు వాళ్ళకు అన్నదమ్ములు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దాంట్లో అరెస్ట్ అయినాడు, నకిలీ పట్టాలు ఇచ్చిన దాంట్లో అరెస్ట్ అయ్యాడు. చట్టం తన పని చేసుకుపోతుంది. అందులో భాగంగా ఆయనకి ఏదో అనారోగ్య సమస్యలు వచ్చింది, డాక్టర్ దగ్గర చూపించారు. ఏం దానిపైన పెద్ద చర్చించి ఏదో అయిపోయినట్టు మాట్లాడుతుంటారు, నాకు అర్థం కాదు. రైట్. ఇకపోతే ఫైనల్గా ఒక అంశం కంక్లూడ్ చేయండి. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు మీరు మాజీ మంత్రి కొడాలి నాని గారికి, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన పరువు తీయడం కోసం లుక్అవుట్ నోటీసులు ఇప్పించారా? ఆయన చక్కగా నిన్న గచ్చిబౌలిలో ఒక సంధ్య కన్వెన్షన్ ఒక ఫంక్షన్ హాల్లో ఒక పెళ్లికి అటెండ్ అయ్యాడు. ఆయన ఏదైనా ఉంటే ఆయన మీద ఏదైనా నిజంగా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఏదైనా తప్పు చేస్తే అప్పుడు రిమాండ్కి తీసుకోండి. ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఆయన పరువు ప్రతిష్టలు భంగం కలిగించడానిక? ఆయన ఎక్కడికి పోయాడని కనపడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇవ్వాలంటే కొడాలి నాని పర్మిషన్ తీసుకుని ఇవ్వాలా? సార్ మీకు మేము లుకౌట్ నోటీస్ ఇవ్వాలి సార్, దయచేసి పర్మిషన్ నేను తీసుకోవాలా? నీ పైన అనేక కేసులు నమోదై ఉన్నాయి, లుకౌట్ నోటీస్ ఇస్తారు దేశం విడిచి పారిపోకుండా. నువ్వు దేశంలో ఎక్కడైనా హెల్త్ బాగలేకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకో, ఉద్దనం కదా. దేశం వదిలి పారిపోతానంటే వీ వోంట్ పర్మిట్.
యు ఆర్ నెసెసియేట్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ మెనీ క్రిమినల్ కేసెస్ ఫైల్డ్ అగేన్స్ట్ యూ. ఓకే. పైన ఉన్న అనేక కేసులు నీ విచారణకు అవసరం ఉంది, ఈ లోపల నువ్వు ట్రీట్మెంట్ తీసుకుని రెడీగా ఉండని చెప్పి నోటీస్ ఇస్తారు. తప్పేముంది? ఆయన కూడా అరెస్ట్ చేస్తారు, మీరు అరెస్ట్ చేస్తామా చేయదామని చట్టం చూసుకుంటది, మనకు సంబంధం కాదు కదా. ఓకే, సమయం లేదు ప్రసాద్ గారు, సమయం లేదు. తాతం శెట్టి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో ఒక మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని ఉందని ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఏదైనా జరిగిందా అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే పెద్దలందరూ బాధ్యత వహించాలని. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా, అంటే ఒక శాసనసభ్యుడు, చట్టాలు చేసే శాసనసభ్యుడిగా ఏ రోజన్నా ప్రవర్తించినారు సార్ వాళ్ళిద్దరు? మనుషుల వాళ్ళు. మీరు మళ్ళా దానికి ఇచ్చి మీ బాధ్యత, మీరు ఎవడి బాధ్యత అండి? హెర్బల్ డయేరియా వచ్చినట్టు, నోటి విరేచనాలు వచ్చినట్టు, దేవుళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, భార్యల మీద, బిడ్డల మీద మాట్లాడిన, ఇంకా నేను మాట్లాడిన వాళ్ళ గురించి మళ్ళీ బాధ్యతలు ఇన్ని తీసుకుంటారా? వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసిన చేష్టలకు అనుభవిస్తారు. ఎవడైనా పోవాల్సిందే కదా. ఉప్పు తిన్నోడు నీళ్లు తాగుతాడు, తప్పు చేసినోడు లోపలికి పోతాడు. ఎందుకు పోడు? తల్లి, చెల్లి, అమ్మ ఎవడో తెలియకుండా మాట్లాడినోడు ఎందుకు శిక్ష అనిపించాడు సార్? ఖచ్చితంగా పోతాడు. లుకౌట్ నోటీసులు ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయనకి పర్మిషన్ ఇయ్యారు కదా. రేపు పొద్దున్నే నేను ఇంకోటికి దుబాయ్కో ఇంకోటికో పళ్ళు తీసుకోవడానికి పోయినాడు అని చెప్పి పోతే తీసుకోవడానికి కంటే ముందే ప్రివెన్షన్ గా ఇచ్చినారు. తప్పేముంది? నువ్వు మాట్లాడు. ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఎప్పుడు తీసుకుపోతారు, అప్పుడు తీసుకుపోతారు, ఇప్పుడు తీసుకుపోతారని. ఆయన ఎంత పొడుగు పెరిగినాయో నాది ఏమీ పీకలేరు అంటా ఉన్నాడు కదా మొన్నటి కనుక. ఇప్పుడు ఎందుకు పీకుతారో లేదో చట్టము, పోలీసులు వాళ్ళు చూస్తారు స్టేషన్ లో. రెండవది, ఈ సీనియర్ లీడర్ల ప్రభావంతోనే మనం సిపిఐ అన్నారు కదా. మరి ఆ కలయికతోనే కదా 154 11 అయింది. 100 ఉంటాయి, 1000 ఉంటాయి, ఒక పెద్ద వ్యక్తులు తెలుసుకున్నప్పుడే. బట్ వీళ్ళందరికంటే వైసీపీలో సీనియర్ లీడర్ ఎవరండి? మీరు చెప్పండి. మీతో మాట్లాడుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీలో అత్యంత సీనియర్ లీడర్ ఎవరండి? విజయసాయి రెడ్డి కదా. అంటే అంటే ఆయన ఏం పదవులు చేయలేదు కదా సార్, ఎమ్మెల్యేగా సార్. నన్ను చెప్పనియండి. సీనియర్ లీడర్లు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆయన పదవి చేయడం లేదా? వైసీపీలోనే కదా. ఆయన నుంచి అంత పెద్ద సీనియర్ లీడరే బయటకు వచ్చి నిన్న కూడా ఇంత పెద్ద 2 గంటలు చదివిపోయినాడు ఆయన అందమే లిక్కర్ మీద. మరి 100 కోట్లు అడిగినాడు, 40 ఇచ్చినాను, మళ్ళా 60 ఇచ్చినాను, దానికి వడ్డీ ఇచ్చినాడు, ఆ 60 దిక్కు లేదని చెప్పినాడు. దానికి కూడా ఆన్సర్ చెప్పి ఉండాలి కదా ఆయన. నీకు 24 గంటలు నీతో జైలు, బెయిలు, ప్లేటు, చాప పంచుకున్నాడు కదా. నీకోసం అన్ని నెత్తినేసుకున్నాడు. ఆయన అప్పుడు కూడా చెప్పినాల్సింది ఆయన. ఏమని, నేను నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని చెప్పుండాల్సింది. ఆయన చెప్తున్నాడు కదా, నేనే కదా ఇప్పించింది 40 కోట్లు, మళ్ళీ ఎన్నికి ఇచ్చావు, 60 కోట్లు వడ్డీ పంపించాడు, 60 కోట్లు ఎగ్గొట్టినాడు అని ఓపెన్ గా చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి. అది మా పార్టీకి ఏమైనా సంబంధమా? టీడీపీకి ఏమైనా సంబంధమా? ఆయన ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఫండ్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. రెండోది, ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఈయన ఇవ్వలేదు. ఇందాక వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఆయన తెలుసుకోవాలి. రహమతుల్లా అనే వాడిని విత్ ఇన్ అవర్స్ లో చేస్తే ఆయన్ని చంపేయడానికి అక్కడ ఉన్న స్థానిక యువత చంపేయాలి, కన్నుకు కన్ను, పన్నుకి పన్ను అని చెప్పి వాళ్ళని చంపడానికి పోతుంటే ఆ పాప ఫోటో కూడా బాధ్యత కలిగిన పోలీసు అధికారులు ఇంత చిన్న పాపకు జరిగిన దారుణం అని చెప్పి శవాన్ని కూడా ఫోటో తీయకుండా కంట్రోల్ చేసి వాడిని అరెస్ట్ చేస్తున్నారు సార్. తెలియకుండా ఊరికి మీరేం చేస్తున్నారు అంటే మీరు వాస్తవాలు తెలుసుకోండి. మంత్రులు స్పందించలేదు అంటే ఓకే, చట్టం తన పని తను చేసుకోబోతుంది, అరెస్ట్ చేశారు. మంత్రులు స్పందించలేదు అని ఆయన అన్నారు. మంత్రులు స్పందించలేదు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించలేదు అనేది వారు అన్నారు. అవన్నీ నాకు అవకాశం నేను చెప్పనియండి. ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఎమ్మెల్యే, ఈయనెవరో ఒక ఎమ్మెల్యే, మొత్తం 5 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పినారు. ఆయన ఇట్టన్నాడు, ఈయన ఇట్టన్నాడని. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. జీతాలు తీసుకొని ఇంటి దగ్గర కూర్చున్నారా? ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ కూర్చొని వెంకటరెడ్డి వీళ్ళకున్న బాధ్యతలో 10% కూడా లేదా? ఏం చేస్తున్నారు? ఎవడు ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చే ఏ సమస్య గురించి మాట ఎక్కడున్నా చెప్పాలండి. నాకు 11 మంది ఎందుకు జీతం తీసుకుంటున్నారు? మీ ప్రభుత్వం తప్పులు జరిగినా మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి నిలదీయండి. మీరు రాడు, ఆయన రాడు, ఆయన ఏలేదు కాబట్టి మిగతా 10 మంది వచ్చి మాట్లాడండి, అడగండి. ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా, ఇది ఫలాంది క్లాజు, ఆ క్లాజులు సబ్ క్లాజులు అక్కడ ఎందుకు వచ్చి అడగలేకున్నారు అంటే మిమ్మల్ని సరాసరి 2,10,000 మంది ఓట్లు ఉంటే దగ్గర మీరు గెలిపించిన 20 లక్షల ఓట్లను మీరు మోసం చేస్తా, మీరు జీతాలు తీసుకుంటా ఇంట్లో కూర్చొని
ఎవరో ఇద్దరు ముగ్గురు వీళ్ళకి పంపించి అది ఇట్లా ఇది ఇట్లా మాట్లాడితే సరిపోతుందా? మీ Right. బాధ్యత Right. మీరు నాగేంద్ర గారు, సమయం లేదు. పార్టీలో ఎమ్మెల్యే అంట అసెంబ్లీకి అడిగినాడంట. రైట్, వెంకటరెడ్డి గారు. ఒకటి సరే, వీళ్ళు వల్లభనేని అంశం వచ్చినప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మాకు బాధ్యత లేదు, మాకు ప్రభుత్వానికి ఏం బాధ్యత, ఆయన అంటే ఎక్కువ తినేసి ఎక్కువ వచ్చేసింది. మరి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లా మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి అప్లై చేసేటప్పుడు ఆయన 15 సంవత్సరాలుగా డయోపతి మియోపతి ఏదో పెద్ద డిసీజ్ ఉందని, అసలు ఒళ్ళంతా దద్దుర్లు ఉన్నాయి, కూర్చోలేకపోతున్నా, అసలు నిలబడలేకపోతున్నా, కన్ను కనపట్టల్లా, ఈ విధంగా బెయిల్ తెచ్చుకున్నారు సార్. మరి వాళ్ళకి వచ్చి ఒక మాట, ఇంకో వాళ్ళకి వచ్చి ఒక మాట. ఇక్కడేమో మనిషి కండిషన్ క్లియర్ గా కనపడుతుంది, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి రాజమండ్రి నుంచి 14 గంటలు వచ్చాడు విజయవాడకి. 3 గంటలు వచ్చేదాన్ని 14 గంటలు ర్యాలీలు చేసుకుంటూ వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అవన్నీ ఉన్నప్పుడు అది అవతల వాళ్ళకి కొట్టింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా అది అనుభవిస్తారు, తొందర ఏం పడద్దు. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ కొడాల నాని గారికి లుకౌట్ నోటీసులు అన్నారు కదా. కొడాల నాని గారికి అట్లా పాస్పోర్ట్ లేదండి బాబు. ఎంత దారుణం అంటే వీళ్ళు ఎలా ఉంటాయంటే మీరు అన్నది హైదరాబాద్ లో ఆయన ఏదో పాస్పోర్ట్ సృష్టించుకున్నారని ఇంకో చర్చ కూడా నిన్న ఏదో తెర మీదకి వచ్చింది. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయన ఓటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆయన అడ్రస్. తెలంగాణలో మీరు ఒక మంత్రి, ఆంధ్రాలో మంత్రిగా చేసిన అతను ఈ తెలంగాణలో పాస్పోర్ట్ కి అప్లై చేస్తా అంటే అంత పిచ్చితనంగా, అంత తెరితనంగా మాట్లాడే వాళ్ళకి రాసే వాళ్ళకి ఉండాలి. ఎందుకు వచ్చింది ఈ అంశం అంటే, ఓ తెలుగుదేశం నాయకుడు సంబంధించి శ్రీనివాసం ఎవరో ఒక అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు, డీజీపీ గారికి కంప్లైంట్ చేశాడు. ఆయన వెళ్ళిపోతాడు, కంప్లైంట్ ఇచ్చేసి ఏమండి కొడాలని పారిపోతాడేమో చూడడానికి కంప్లైంట్ కానీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అదే కమిషనర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసి అసలు ఈయన పాస్పోర్ట్ ఆల్రెడీ అంత ముందు కేసులు ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ రాలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాలా ఆయన పాస్పోర్ట్ అప్లై చేసినా కూడా. సో ఆయనకు పాస్పోర్ట్ లేదు, కానీ చూడండి పాస్పోర్ట్ ఉంది, పారిపోతున్నాడు అని చెప్పి ఎంత దుష్ప్రచారం అంటే అంత దుష్ప్రచారం. నిన్న ఆయన సంజయ్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన ఏదో ఫంక్షన్ మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అయ్యారండి. అటెండ్ అయ్యారు, మీరు చూసారు. రెండు నేను ఇప్పుడు క్లియర్ గా తాతన్శెట్టి నాగేంద్ర గారు వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశామండి, 3 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసాం, అయిపోయింది అంటున్నారు. బాధ్యత అంతే. హోంమంత్రి గారు కానీ ఎవ్వరు దీని మీద ఇంకొకసారి ఇలా జరగకుండా చర్య. ఎందుకంటే రోజుకు ఎక్కడో చోట చూస్తానే ఉంటున్నాం బ్రహ్మనాయుడు గారు, రోజుకు జరుగుతుంది, వాళ్ళని అరెస్ట్ చేసామంటే అయిపోయిందా? ఇందాక వల్లభనేని వంశీ గురించి ఆయన మరీ మాట్లాడతా తల్లి చెల్లి అన్ని మాట్లాడాడు కదా. మరి తల్లి చెల్లి సంబంధాలు అంటగట్టి, అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి ఆ చేబ్రోలు కిరణ్ ఈ రోజు దర్జాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని అక్కడే యూట్యూబ్ లో కూర్చొని పొద్దున సాయంత్రం భోజనం చేస్తున్నాడు. ఆఫీస్ లో కూర్చున్నాడా? మీ దగ్గర ఫోటోలు ఉంటే బయట పెట్టించండి వెంకరెడ్డి గారు. తెలుగుదేశం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎవరైతే చేబ్రోలు కిరణ్ ఉన్నాడు, పాయింట్ నెంబర్ 1 ఆ ఛానల్ రన్ అయింది, అతను మాట్లాడుతున్నాడు, ఛానల్ రన్ అవుతుంది. అదే దాంట్లో వంశీ కృష్ణ ఎవరు, బండారు వంశీ కృష్ణ మోహన్ ఎవరు, అతను ఆ ఛానల్ రన్ చేస్తున్నాడు. తెలుగుదేశం మరి ఆ ఛానల్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఆ ఛానల్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. చేబ్రోలు కిరణ్ ఒకళ్ళ మీద కాదు, పేరు నాని గారి మీద, సజ్జల గారి మీద, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, విడదల రజనీ గారి మీద, అందరి మీద మాట్లాడాడు. 10 రోజులు కాకుండానే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి వాళ్ళకొక న్యాయం, మిగిలిన వాళ్ళకొక న్యాయమా? మరి 111 BNS కింద వాళ్ళ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఆ ఛానల్ ఓనర్ ఎవరు, ఆ మాట్లాడించినటువంటి యాంకర్ ఎవరు, మరి వాళ్ళందరి మీద కేసు పెట్టాలి దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు. మరి ఇవన్నీ నాగేంద్ర గారికి కనపడవు. అదేమంటే వాళ్ళు 3 పార్టీలు కలిసి ఉన్నాయి సార్, 3 మాట్లాడతారు, మేము ఒకటే పార్టీ కదా, ఒకటే వాయిస్, 3 మాట్లాడితే 3 వస్తుంది, ఎక్కువ వాళ్ళే కనపడుతుంది కాబట్టి అదే డామినేటర్ కనపడుతుంది, అంతమించి ఏముంటది ఇక్కడ. కాదు ఇక్కడ మీరు మీది ఒకటే వాయిస్ అని అనొద్దు. అక్కడ వాళ్ళు ఉంది ఇద్దరే, టీడీపీ జనసేన. ఇక్కడ మీరున్నారు వైసీపీ నుంచి, అక్కడ అనలిస్ట్ గా పరిస్థితి గురించి రాష్ట్రంలో వాళ్ళు 3గా మాట్లాడతారు, 3 పార్టీలు కాబట్టి, ఒకటి జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలుగా. సో మేము ఒకటే ప్రాంతీయ పార్టీగా మాది ఒకటే వాయిస్, వాళ్ళు 3 కలిపి దాడి చేస్తుంటే 3 చెప్పింది కనపడుతుంది కాబట్టి ఇదే నిజమని ప్రజలు నమ్మేటటువంటిగా చిత్రీకరిస్తా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి శాంతి భద్రత విషయంలో ఎంత దారుణంగా ఉందనంటే వాళ్ళే ఒప్పుకున్నారు కదా. వాళ్ళు తెలుగుదేశం నాయకుడినే చంపితే ఇంకేందండి శాంతి భద్రతలో చెప్పండి? ఎంత మట్టిగా చంపినాలు పట్టుకున్నారా? నారా లోకేష్ వెళ్తే మనం నిలదీశారు, 4 రోజులైంది ఆ వీరయ్య చౌదరిని చంపి, మీ తెలుగుదేశం వాడే చంపాడు. ఇప్పటి వరకు అసలు నిందితులు పట్టుకోవాలా? మరి ఏంది మీ రాష్ట్రంలో మీ శాంతి భద్రత పట్టుకోలేదంటే మీ ఉద్దేశం ఏంటి? అక్కడ ఏదైనా లాలూచి పడ్డారనా?
ఇప్పుడు నేనంటే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి అతను ఒక సామాన్య వ్యక్తే సార్. సామాన్య వ్యక్తి మా అయితే అంతే. ఇప్పుడు వేరే చౌదరి అయినా కొంచెం పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. అవును, మండల స్థాయి లీడర్ అండి. అంతే, మండల స్థాయి లీడర్. అవును, తక్కువ చేసి మనం మాట్లాడుకో మండల స్థాయి లీడరు. నారా లోకేష్ కి పాదయాత్రలో ప్రకాశం జిల్లా మొత్తం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఆ ఎంటైర్ ప్రకాశం జిల్లా డబ్బులన్నీ అతనే చూసుకున్నాడు పాదయాత్రది, యోగాల యాత్రకు సంబంధించి. మరి అలాంటి వ్యక్తిని చంపేస్తే ఇప్పుడు వరకు మీరు అసలైనటువంటి నిందితులను పట్టుకోపోతే ఏంటంటే మీరు మా గురించి మాట్లాడేది ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రండి, వీళ్ళకి ఏం లేదు. మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అయ్యా? మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అయ్యా? మీరు అమ్మఒడి ఇస్తున్నారు. రేపు జూన్ 1వ తారీఖు నుంచి, జూన్ నెల 1వ తారీఖు నుంచి అమ్మఒడి ప్రారంభం అవుతుందని ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఎంతమంది ఇంట్లో బిడ్డలు ఉంటే ఉచిత బస్సు కూడా పోయిన సమయం లేదు వెంకటరెడ్డి గారు, సమయం లేదు. జనవరి, సంక్రాంతి, ఉగాది చూద్దాం. ఇప్పుడు అట్లా కాదండి, జూన్ లో అమ్మఒడి ఇస్తామని అన్నారు, తల్లికి వందనం ఇస్తామని అంటున్నారు. ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు మాట్లాడొచ్చు వెంకటేష్ గారు. నేను ఉచిత బస్సు కూడా అట్టానే అన్నారండి. సంవత్సరంలో అన్ని పండుగలప్పుడు వెంకటరెడ్డి గారు వస్తాయండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యేపాటికి డిఎస్సి నిర్వహించి టీచర్స్ ని అపాయింట్ చేసి స్కూల్స్ తెరవబోతున్నాం అని చెప్పేసి అని కూడా ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో అనేక పలుమార్లు ఆయన హామీ ఇచ్చినటువంటి వాటి వాస్తవం. మరి ఈ రోజు వరకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగిందా? ఇవన్నీ ఎలా ఉంటాయంటే తెలుగుదేశం ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ వేశారు, అందరూ ఉత్సాహంగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, బస్సులు కొన్నారు, డ్రైవర్లు పెట్టారు, బస్ స్టాండ్లు పెట్టారు, కానీ ఉచిత బస్సు రాదు. నాకు అర్థం కాదు సార్. బస్సులు ఉన్నాయి, నోటిఫికేషన్ 16,000 పోస్టులు నోటిఫికేషన్ వేశారు, తిరగడానికి ప్రయాణికులు కూడా ఉన్నారు. సరే, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదండి, ఉచిత పథకాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వెంకటేష్ గారు, మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా లుక్అవుట్ నోటీసుల మీద అంటే పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం కరెక్టేనా? దాని గురించి చెప్పండి సార్. లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం అనేది ఏ నాయకుడి మీద అయినా ఇవ్వచ్చు, ఏ పబ్లిక్ మీద అయినా ఇవ్వచ్చు, ఏ సామాన్య పౌరుడి మీద అయినా ఇవ్వచ్చు. ఓకే, పలు నేరాల్లో లేదా పలు కేసుల్లో ఆయన యొక్క పేరు మీదైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే, ఒక 6 సంవత్సరాల చిన్నపిల్లడి మీద రేప్ కేసు పెట్టినట్టు అసలు పాస్పోర్టే లేని వాడి మీద లుక్అవుట్ నోటీస్ ఏంటి సార్? ఇది ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఎవడో ఒకడు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు, ఇమ్మీడియట్ గా లుక్అవుట్ నోటీస్ ఇచ్చేస్తారా? అంటే కన్సెంట్ ప్రభుత్వం. పాస్పోర్ట్ వెరిఫికేషన్ జరగకుండా పాస్పోర్ట్ వస్తుందా? పాస్పోర్ట్ వెరిఫికేషన్ బ్రహ్మనాయుడు వెంకటేశ్వర చేస్తాడా? లేదు కదా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఈజీగా పాస్పోర్ట్ ప్రొసీజర్ ఉంటుంది. డ్యూ ప్రొసీజర్ అవ్వకుండా అతనికి పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి కాదు, లేదా అతనికి ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. పోనీ ఈ దేశంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొడాల నానిని గుర్తుపట్టనటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు, నాకున్న సబ్జెక్టు కరెక్షన్ ఎవరూ లేరు. గుర్తుపడతారు అతన్ని. ఆయన చాలా ఫేమస్ కదా, ఆయన భాష ఆయనంతా చాలా ఫేమస్. సరే, ఇప్పుడు వంశీ గారికి ప్రాణహాని ఉంది జైల్లో అని చెప్పేసి మాజీ మంత్రి పేరు నాని గారు అన్నారు. అంటే జైల్లో అంటే పోలీసుల వల్ల, ప్రభుత్వం వల్ల కాదు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, హింసిస్తా ఉన్నారు, మా అయితే 1 సంవత్సరం జైల్లో పెట్టండి, ఆయన హాస్పిటల్ కూడా సరైన వైద్యం అందటం లేదు, ఆయనకి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఆ పెద్దలే ఆ పాపాన్ని మూట కట్టుకుంటారు అన్నారు ఆయన. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అంటగడతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే వంశీ గారు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో పలు కేసుల్లో రిమాండ్ లో ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయో, వీటన్నిటిలో కూడా తిప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల పాటు రిమాండ్ చేశారు. అవును, దాంతో పోల్చుకుంటే వంశీ గారు ఏమి ఎక్కువ చేయలేదు. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోనప్పుడు, లేకపోతే ఆయన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్లు ప్రతి గంటకి వచ్చినప్పుడు మనం కూడా డిబేట్లు చేస్తాం. అలాగే అందరితో పాటు వంశీ కూడా ఒకడేం కాదు. వంశీ ఈజ్ ఏ టీడీపీ ఎమ్మెల్యే, సామాన్యుడు కాదు, ప్రజాప్రతినిధి. మాజీ ప్రజాప్రతినిధికి ఒక సామాన్య పౌరుడికి కొన్ని ప్రివిలేజెస్ తేడా ఉంటాయి. రైట్. సో మొత్తానికి వంశీ గారికి ఏదైనా జరిగితే ఆ బాధ్యత ప్రభుత్వం అందే అంటారు మీరు, ప్రభుత్వ పెద్దల బాధ్యత తీసుకోవాలంటారు ఆయనకి. సార్
ఏం సార్ నా తెలియక అడుగుతాను, చట్టం ముందు అందరూ సమానం అనేది వీళ్ళే. ఏదన్నా జరిగినట్లయితే చంద్రబాబు నాయుడు ఆయన తల మీద మోయాల్సినటువంటి రైట్. సమయం లేదండి, సమయం లేదు. ధన్యవాదాలు. చర్చలో పాల్గొంటూ దాతం నాగేంద్ర గారు, సప్తగిరి ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు. సో చూద్దాం మరి మినీ మహానాడులో కాస్త చిన్న చిన్న అసంతృప్తులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మరి స్పీచ్ల ద్వారా పబ్లిక్లోకి వస్తా ఉన్నాయి. మరి ఫైనల్గా మహానాడు కార్యక్రమంలో ఏం జరగబోతుందో మరి చాలామంది విశ్లేషకులు అయితే నారా లోకేష్ గారికి ఏదో పట్టాభిషేకం చేయబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆయనకు పట్టాభిషేకం ప్రభుత్వ పరంగా చేస్తారా, పార్టీ పరంగా చేస్తారా అనేది వేచి చూద్దాం. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ. Bringing the industry expertise to the classroom.